మనకి రేపు 24న హరహర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవబోతుంది కదా. అయితే మరి దీనికంటే ముందు వాళ్ళ టీం మొత్తం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే పెడతాం జరిగింది, ప్రెస్ మీట్. అయితే మరి ఈ ప్రెస్ మీట్లో మనకి ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, నిధి అగర్వాల్ గారు మాట్లాడారు, దాని తర్వాత వాళ్ళ డైరెక్టర్ మాట్లాడారు. అయితే వీళ్ళందరూ ఏమంటున్నారు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తున్నారు. సో ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది ఎలా స్టార్ట్ చేశారంటే, మరి ఎప్పుడు చూసినా సరే వాళ్ళకి పోడియం ఉండిద్ది ఎక్కడ పాలిటిక్స్లో. సో మరి అక్కడ మరి ఎప్పుడు కూడా పోడియం ఉండిద్ది, ఇక్కడ పోడియం లేకుండా మాట్లాడుతున్నది కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నవ్వుతూ స్టార్ట్ చేసి దాని తర్వాత ఆయన ఒకటే చెప్తున్నాడు. అంటే మరి ఇటువంటి ప్రెస్ మీట్లు నా లైఫ్లో, అంటే మూవీ కోసం పెట్టిన ప్రెస్ మీట్లు అయితే ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. సో కానీ ఇటువంటి అంటే ఇది ప్రమోషన్ కోసమే కాబట్టి, సో ఇటువంటి ప్రమోషన్లు చేసుకోవటం అంటే నాకు ఇష్టం లేదు. సో మరి ఇంత కష్టపడ్డాం, మేము అంత కష్టపడ్డాం అని చెప్పేసి ఇలా చెప్పుకోవడం అనేది నాకు ఇష్టం లేదు. కాకపోతే ఇది రత్నం గారి సజెషన్ మేరకే సో ఆయన పెట్టమంటే పెట్టింది ఇదంతా కూడా. సో మరి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే దాని తర్వాత వచ్చేసరికి నిధి అగర్వాల్ గారు సో తను ఏమంటుందంటే, నా లైఫ్లో ఏదైనా సరే ఒక అదృష్టంగా భావించే అంశం ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం. సో మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన దర్శకులకి అలాగే నిర్మాతలకు కూడా సో నేను చాలా కృతజ్ఞతాభావంతో ఉంటానని చెప్పేసి నిధి అగర్వాల్ గారు కూడా మాట్లాడారనమాట. అయితే వాళ్ళ డైరెక్టర్ అయితే ఒకటి చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం చాలా బాగుంది. దాని తర్వాత నేను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత మాకు అసలు ఒక్క నిమిషం కూడా మేము టైం వేస్ట్ చేసింది లేదు. టీం మొత్తం కూడా బాగా వర్క్ చేశారు కలిసికట్టుగా. సో మరి దీంట్లో మరి సంగీతం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మరి ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా ఫిదా అవుతారు అని చెప్పేసి వాళ్ళ డైరెక్టర్ గారు కూడా మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఈ ముగ్గురు మాట్లాడింది విన్నారు కదా. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.